సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తాను జగన్. ఒక తల్లికి అన్యాయం జరిగితే ప్రశ్నించలేవా జగన్ అని అడిగేసినారు. మీరేం ప్రశ్నించినారు? ప్రశ్నించడానికి లేదమ్మా, అది కోర్టులో నడుస్తున్న కేసు అన్నారు. మరి అవతలోడు కూడా అందుకే ప్రశ్నించలేదేమో, మనకేం తెలుసు? తెలియదు కదా. అంటే మన దాకా వస్తే ఒకటి, వాళ్ళ దాకా వస్తే మరొకటి అంటే అవ్వదు కదా సార్. సో దయచేసి ఆయన అరెస్ట్‌ను మనం ఖండించకపోయినా, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు బేషరతుగా వెనక్కి తీసుకోమని మిమ్మల్ని అడిగే ధైర్యం వైసీపీలో ఉండే మినిస్టర్‌లకో, వైసీపీ నాయకులకో లేదు కాబట్టి, మీరు గౌరవ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి, ఇటువంటి స్టేట్మెంట్‌లు ఇచ్చేటప్పుడు మీరు కూడా ఆచితూచి ఆధారాలతో ఇవ్వండి. ఈ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిఘా సమాచారాలు ఇంకా కూడా మహిళల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారని ఒక ఫిగర్ ఇస్తది. ఇంతమంది, ఇంతమందని. వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా అని చెప్పిన చరిత్ర ఎప్పుడూ లేదు. కానీ మీకు చెప్పినియి చెవులో. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారని. అదేంటో మాకర్థం కాల. పాపం, పాపం, పాపం. మన కళ్ళ ముందు వాళ్ళే. మన వాలంటీర్లు, మన ఇళ్లలో పిల్లలు, మన సందుల్లో, గొంతుల్లో పిల్లలు. చక్కటి చదువుకున్న పిల్లలు. వాళ్ళ మీద అంత పెద్ద నిందేసేసినారు. కరోనా టైంలో మీరు ఎక్కడో తెలంగాణలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. తెలంగాణలో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. మీకు కూడా కరోనా వచ్చింది. మీరు చాలా ప్రాణాంతక పరిస్థితి నుంచి బయటకొచ్చారు. మీరు తొందరగా కోలుకోవాలని మేమందరం భావించాం. మీరు కనీసం ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇదే ఆంధ్ర రాష్ట్రంలో కరోనాతో ఎంతో మంది చనిపోతే, ఆ కరోనాలో కూడా ప్రాణాలకు తెగించి ఆడబిడ్డలు ఇంట్లో వాళ్ళ భర్తని, బిడ్డని అక్కడ పెట్టి వీళ్ళకి సరుకులు, కూరగాయలిచ్చి దేశ విదేశాల నుంచి ఎవరెవరొచ్చారు, హైదరాబాద్ నుంచి ఎవరెవరొచ్చారు, మీకు వ్యాక్సిన్ అందిందా, మీకు బ్లీచింగ్ వేసుకున్నారా, మీకు పారాసెటమాల్ అందిందా, మీకు ట్రీట్‌మెంట్‌కొచ్చారా, మీ ఇంట్లో ఎవరెవరుంటారు, కొత్త వాళ్ళెవరొచ్చారు, మీకు కరోనా వచ్చిందా, మీరు ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి. ఇవన్నీ పని చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని మీరు వేసిన అతి పెద్ద అమానుషమైన నింద వీళ్ళే, వీళ్ళే ఆడబిడ్డల్ని దేశాలు దాటిచ్చినారు అని. ఆధారాలు లేవు. కేంద్ర నిఘా సమాచారాలు ఎంతవరకు చెప్పినయో తెలీదు. ఈ రోజుకి తప్పిపోయిన ఆడబిడ్డలు వెనక్కి తీసుకురాలేదు. ఆఖరికి తాగుబోతులు తాగి నిజాలు మాట్లాడతారన్నట్టుగా వాడు తాగి 11:45కి పెట్టిన స్టేట్‌మెంట్ ఆ పిల్లగాడు. తప్పిపోయినోళ్ళని పట్టక తెచ్చావా అని ఒక డిప్యూటీ సీఎంనే ప్రశ్నించినాడు. అంత మాత్రం ప్రశ్న ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు ప్రశ్నించలేకపోయారు. బేషరతుగా మీరన్న మాటని వెనక్కి తీసుకోమని మిమ్మల్ని అడగలేకపోయారు. లేదా ఆధారాలతో నిరూపించమని మిమ్మల్ని అడగలేకపోయారు. ఇది వ్యవస్థ. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇలా నడుస్తుంది సార్. సో దయచేసి మేధావులు వారి అమూల్యమైన గొంతుని వినిపించాలి. తప్పుని ప్రశ్నించాలి. దాని పర్యవసానం ఏవైనా జరగనివ్వండి. కన్నా రజనీ గారికి వైసీపీ కండువా కప్పనివ్వండి, వైసీపీ కిరీటాలు పెట్టనివ్వండి, బూతులు తిట్టనివ్వండి, ఇంకొకటి చేయనివ్వండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను అడిగిన ప్రశ్నలో బూతులు లేవు కదా. మీరన్న మాటల్ని మీకే చెప్పినాం. ఏ ఆధారాలతో మీరన్నారు? బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారా? తప్పిపోయిన ఆడపిల్లల్ని వెనక్కి తెస్తారా? ఏ వాలంటీర్లు దేశాలు దాటిచ్చినాయి? ఇన్ని వేల మంది ఉన్నారు కదా వాలంటీర్లు, ఎంతమంది దాటిచ్చినారు? ఎంతమంది ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు? పట్టుకోండి సార్, అరెస్ట్ చేయండి సార్. నోటి మాటే కదా. ఒక పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు నోటి మాటతో అన్ని మాటలు మాట్లాడితే, ఒక అనలిస్టు, ఒక ప్రొఫెసరు, వయసు రీత్యా పెద్దవాడు ఏదో కొద్దో గొప్పో పావలా పర్సెంట్ ఆధారం లేకుండా అలా మాట్లాడడు కదా. అందులోను మీరు తేపకి జగన్ నేను ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో చెప్పి నిన్ను ఆటలాడిస్తానంటే, వెళ్ళిన ప్రతిసారి కేంద్రంతో ఇదే చెప్తారేమోనని ఆశిస్తున్నారు. మీరు చెప్పరని, జగన్ గారిని అరెస్ట్ చేసే ఉద్దేశ్యం మీకు లేదని, జగన్ గారి జోలికి మీరు వెళ్ళదలుచుకోలేదని వాళ్ళకి తెలీదు కదా. వాళ్ళకి తెలీదు కదా. ఇప్పుడు తెలిసింది కదా. మీరు అరెస్ట్ చేపిచ్చరు. మీరు అరెస్ట్ చేపిచ్చినప్పుడు, మీకు అరెస్ట్ చేపించే అధికారం మీకు లేదనుకున్నప్పుడు, కేసులు కోర్టులు చూసుకోవాలి, సెంట్రల్ సీబీఐ చూసుకోవాలి, మాకేం పనని మీరు అంటున్నప్పుడు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేను తలుచుకుంటే నేను అరెస్ట్ చేయగలను. వద్దనుకుంటే ఆగగలను. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. జగన్ అరెస్ట్ చేయొద్దని అందుకే వదిలేసాను అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినారు. అప్పుడు ఆయనకి చెప్పుండాల్సింది, సార్ మన ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పరిపాలన చేయాలి గాని జగన్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం మనకేంటి? సెంట్రల్ చూసుకుంటది కదా. మీరు అలా ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు? పబ్లిక్ చూస్తుండగా నేను తలుచుకుంటే నేను అరెస్ట్ చేయగలను. కానీ ఎందుకులే అని వదిలేసినాను. పవన్ కళ్యాణ్ అడిగినా అతను కూడా అరెస్ట్ చేయొద్దులే అన్నాడు. అందుకే వదిలేసినాను. ఇలాంటి స్టేట్మెంట్లు, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏ అధికారంతో మీరు మాట్లాడారు? ముఖ్యమంత్రి అయితే మీరు అరెస్ట్ చేయగలరా? ముఖ్యమంత్రి అయితే మీరు పేమెంట్ తీసుకొని అరెస్ట్ చేయకుండా ఉండగలరా? మీ పరిధి ఎంత వరకు? ఇలాంటివి ఇమ్మీడియట్‌గా స్పీకర్ అనుభవం గల వ్యక్తులు నాదెండ్ల మనోహర్ గారు వెంటనే సీఎం గారికి చెప్పుండాల్సింది సార్. అలాంటి స్టేట్మెంట్ మనం చేయకూడదు సార్. సార్ తప్పు సార్. మనకేముంటది సార్ అధికారం, సెంట్రల్ చూసుకుంటది అని చక్కటి భావజాలంతో బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఎలా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చెప్పారో అలాగే సీఎం గారికి చెప్పాలా? మనం అలా అనకూడదు. భలేవాళ్ళే సార్, భలేవాళ్ళే. నేను స్పీకర్‌గా ఉన్నాను. మీకు తెలీదు నేను స్పీకర్‌గా ఉన్నానని చెప్పాల్సింది ఆయన అంటాడు. నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు తెలుసులే, పోయి పని చూసుకోవా అంటారు.
సో ఇటువంటి పరిస్థితుల్లో ఆచితూచి అందరూ మాట్లాడితే బావుంటది. ఒకళ్ళు మాట్లాడగానే అలా ఎలా మాట్లాడతారు రజనీ గారు అంటూ నా మీద, అలా ఎలా మాట్లాడతారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని ఆయన మీద, అలా మా మీద పడే బదులు ఇన్ని మాటలు మాట్లాడిన మీరు ఏ సమాధానాలు చెప్తారు? ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయగలడా? ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినయని చెప్పచ్చా? అతనికెందుకు చెప్తాయి? అతనితో ఎందుకు మాట్లాడతాయి? అసలు ఎవరెవరు అధికారులున్నారో తెలుసా అతనికి? సో, ఇలాంటి విషయాలున్నప్పుడు మనమేంటి ఒక వేలు ఇటు చూపిస్తున్నాం. 4 వేళ్ళు మన వైపు చూస్తే.